మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. మరి మీ చిత్తలూరి టాక్స్ అని చిన్న చేంజ్ చేశానండి ఛానల్కి పేరు. చాలామంది మిత్రులు, మన యూట్యూబ్ మిత్రులు అడుగుతున్నారు, సార్ ఈ వైబ్స్ కంటే కూడా టాక్స్ అని బాగుందండి, అదే కంటిన్యూ చేయండి అని. అంటే లాంగ్ బ్యాక్ చిత్తలూరి టాక్స్ అనే పెట్టాను ఛానల్కి. ఇప్పుడు అదే పేరు మళ్ళీ ఖాయం చేశాను. మరి మీరు తప్పకుండా ఈ మార్పును గమనించి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ చిత్తలూరి టాక్స్ అంటే ఏంటంటే, దాని మీద అనేక రకాలైనటువంటి సోషల్ ఇష్యూస్ మీద నా అభిప్రాయంగా టాక్స్ ఉంటాయి. అట్లాగే పోయిటరీ ఉంటుంది, రకరకాల అంశాల మీద స్పందించటం ఉంటుంది. అందుకనే టాక్స్ అని పెట్టడం సమంజసంగా ఉంటుందని చాలామంది మిత్రులు అడిగిన మీదట నేను ఇప్పుడు చిత్తలూరి టాక్స్ అని మళ్ళీ ఛానల్ నేము చేంజ్ చేశాను. ఎప్పటిలాగే మీరు నన్ను తప్పకుండా ఆదరిస్తారని. ముఖ్యంగా సింహభాగం దీంట్లో కవిత్వం మీద టాక్స్ ఉంటాయి, కవిత్వం వినిపించడం ఉంటుంది. అట్లాగే సోషల్ ఇష్యూస్ మీద, కరెంట్ అఫైర్స్ మీద కూడా మరి టాక్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరి దాంట్లో భాగంగా ఈరోజు చిత్తలూరి టాక్స్లో భాగంగానే మీకు కవిత్వం వినిపిస్తాను. ఇవాళ కవితా శీర్షిక కాకులు. కాకులది ఏముంది, కాకులున్నది పొడవటానికే. కాకులు కావు కావుమంటూ మాటల ముక్కులతో కుల్లబొడిచేదాకా నిద్రపోవు. కాకులు గుంపులుగా ఒకచోట చేరి చోద్యం చూస్తూ రెక్కలాడిస్తూ మంచు మనుషులు చచ్చిపోయేదాకా మాటల తూటాలతో తరిమి కొడుతూ కావు కావుమంటూనే ఉంటాయి. కాకులకు వాటి రెక్కల కింద దాచుకున్న రహస్యాలు కనబడవు. కాకులకు వాటి రెక్కల కింద దాచుకున్న రహస్యాలు కనబడవు. ఇతరుల గుండెల మీద పడుస్తూ కాకులు వినోదం చూస్తుంటాయి. కాకుల పొడవటాన్ని ఇష్టపడని కోకిలలు ఏ నుయ్యో గొయ్యో లేదంటే వేగంగా వెళ్ళే రైలు పట్టాలను ఆశ్రయించి విముక్తిని కోరుకుంటాయి. కాకులు బంధువుల రూపంలోనో స్నేహితుల రూపంలోనో కోకిలను పొడిచి పొడిచి చంపుతాయి. కోకిలలను పొడిచి పొడిచి చంపుతాయి. కాకుల పొడుపు కథలకు ఆత్మాభిమానంతో గుంబనంగా బతుకుతున్న కోకిలలు బలవుతూనే ఉంటాయి. కోకిలలారా, కాకుల కోసం మీరు ఈ లోకాన్ని విడిచిపోవటమేంటి? కాకులు కాకులే, కోకిలలు కోకిలలే. కాకుల కోసం విలువైన మీ ప్రాణాలను విడవకండి. కాకులు అరిచి అరిచి అవే పారిపోతాయి. కోకిల స్వరాలే ఈ ప్రకృతికి ప్రాణం పోస్తాయి. ధన్యవాదాలండి. ఇది మీ చిత్తలూరి కవిత్వం. మరి వాళ్ళ చిత్తలూరి టాక్స్లో భాగంగా ఈ కవిత్వం మీకు వినిపించాను. మరి కాకులంటే ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది మీకు. కాకులు లోకులు కాకులు అంటారు, లోకులు కాకుల్లా పొడుస్తారో అని అంటారు. నిజమే. మంచి మనుషులు ఈ సమాజం నుంచి నిష్క్రమించడానికి ఒక రకంగా కాకుల్లా పొడుచుకుతునే లోకులు కూడా కారణమవుతున్నారని చెప్పేసి మనకి ఇటీవల జరిగిన ఒక విషాద దృశ్యాన్ని ఇవాళ చూడండి. ఒక తల్లిగారు, ఒక తల్లి పాపం తన ఎదిగినటువంటి తన బిడ్డలు ఇద్దరిని తీసుకుని రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయి తన ఇద్దరు పిల్లలతో సహా మరి ఆ మా తల్లి చనిపోయింది. దీని వెనుక సమాజం యొక్క బాధ్యత కూడా చాలా ఉందేమో అనిపిస్తోంది నాకు. నిజానికి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన పట్ల కాస్తంత మానవతా దృక్పథంతో స్పందించే అంశాలు ఇవాళ ఈ సమాజంలో లేకుండా పోయాయేమో అనిపిస్తోంది నాకు. ఒక ఒంటరితనానికి లోనవుతున్నారు మనుషులు. సమూహంలోనే ఉన్న ఎవరికి వాళ్ళు ఒంటరి ద్వీపాలై సంచరిస్తున్న ఒక విషాదం నాకు ఈ సంఘటన ద్వారా అనిపించిందండి. మరి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు నేనున్నాను అంటూ భరోసానిచ్చేటువంటి ఓదార్పునిచ్చేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి చేయి, ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి మాటలు వింటే నిజానికి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని లేకపోతే ఈ లోకం నుంచి నిష్క్రమించాలని కోరుకోరేమో అనిపిస్తోంది. చూడండి, ఆ తల్లి పాపం చాలా విద్యావంతురాలయ్యుండి కూడా విద్యావంతులైనటువంటి తన పిల్లల్ని కూడా అసలు కన్విన్స్ చేసి రైలు పట్టాల దగ్గరికి తీసుకెళ్ళిపోయి గూడ్సు బండికి ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి అంశాలు మనకు వార్తల ద్వారా తెలుస్తున్నాయి. రోజుకొక ట్విస్ట్, రోజుకొక అంశం మనకి వీడియో ద్వారా తెలుస్తున్నప్పుడు ఈ కోణంలోంచి నాకు అనిపించింది ఏంటంటే, ఒకసారి విచిత్రంగా అనిపిస్తుంది నాకు. అసలు ఏమిటి, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఆ తల్లి తన ఇద్దరు పిల్లలతో ఇట్లా ఆత్మహత్య చేసుకుంది అని ఆలోచించినప్పుడు చాలా విషాదంగా
చాలా విషాదకరమైన దిగ్భ్రాంతికి లోను చేసే అంశాలు మనకు ఈ సమాజం గుణపాఠాలుగా చెప్తుంది అనిపిస్తుంది. నిజమే కదండి. చిన్న ఓదార్పు, చిన్న మాట, చిన్న భరోసా కష్టాల్లో ఉన్న వ్యక్తులకు లభించినట్లయితే తిరిగి ఈ భూమి మీద బతకడానికి వాళ్ళకు కొంత విశ్వాసం కల్పించిన వాళ్ళం అవుతాం అనిపిస్తుంది. ఎంత చదువు ఉంటే ఉంది, ఎంత ధనం ఉంటే ఉంది, ఎంత హోదా ఉంటే ఉంది, కానీ తనువు చాలించుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఈ భూమి మీద బతకాలి అనేటువంటి ఆశతోటి వాళ్ళు ముందుకు వెళ్ళి పోరాటం చేసైనా సరే బతుకుదామనేటువంటి ధైర్యం ఇవాళ మరి విద్యావంతులైనటువంటి వ్యక్తుల్లో కూడా ఎందుకు కలగటం లేదు? అర్ధాంతరంగా వాళ్ళు ఎందుకు ఇలా తమ యొక్క జీవితాలని చాలిస్తున్నారు? ఎందుకు భవిష్యత్తులో కాల రాసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ ఏదేమైనా మనుషులు మాయమైపోతున్నారు. ఒక మనిషి కష్టాల్లో ఉంటే ఓదార్పునిచ్చి భరోసానిచ్చి వాళ్ళ బాధల్ని వినేటువంటి ఒక వ్యక్తులు లేకుండా పోతున్నారు. అట్లాంటి ఏకాంతంలో, ఒంటరితనంలో ఆ ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని, ఆ విషాదాన్ని, ఆ బతుకు భారాన్ని తట్టుకోలేక మరి ఆత్మహత్యల దిశగా ప్రయాణిస్తున్న విషాదాలకరమైనటువంటి సంఘటనలు ఇవాళ మనం ఎన్నో చూస్తున్నాం. చాలా బాధ అనిపించింది. ఆ తల్లి తన 2 బిడ్డలతో రైలు పట్టాల మీదకి వెళ్ళి తన ప్రాణాలను తీసుకున్నప్పుడు ఏమైపోతుంది ఈ సమాజం? ఎటుపోతున్నాయి మానవ సంబంధాలు అనిపిస్తుంది. ఏదేమైనా ఎవరైనా చిన్న బాధలో, ఓదార్పులో ఉన్నప్పుడు వాళ్ళకు చిన్న స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ క్షేమ సమాచారం మనం కనుక్కోవాలి. వెంటనే ఇమ్మీడియట్గా స్పందించాలి. వాళ్ళకు ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని ఇచ్చే దిశగా మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ సమాజంలో కొంతమంది వ్యక్తులు, ఈ సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తులు, బతికుండాల్సినటువంటి వ్యక్తులు బతికుండే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని చెప్పి ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఒక విధమైనటువంటి అభద్రతా భావంలోంచి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో, విచ్ఛిన్నమైపోతున్న మానవ సంబంధాల వల్ల ఇట్లాంటి దుస్థితి దాపురించిందేమో అని ఈ సంఘటన చూశాక నాకు అనిపించి, మరి ఒక కవిగా నేను రాసినటువంటి కవిత ఈ కాకులు అనేటువంటి శీర్షికతో, మరి ఈ కవిత్వం కూడా మీకు నచ్చిందనుకుంటాను. ఈ కవిత్వం ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం కూడా కళాత్మకంగా మీకు చేరిందని అనుకుంటాను. మరోసారి ఈ కవిత్వం కాకులు వినండి. మరి ఈ సంఘటన పట్ల మీరు కూడా స్పందించండి. ఎందుకంటే మనందరం కూడా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం అంతా మనుషులే కాబట్టి మనుషుల మధ్య మానవ సంబంధాలు వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. యాంత్రికంగా మారిపోతున్న ఈ సమాజంలో మనం మనుషులము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ, మనిషిగా అది నా స్పందన మాత్రమే అని మీకు తెలియజేస్తూ ఒక్కసారి ఆలోచించండి అని మరోసారి మీకు మనవి చేస్తున్నాను. ఇదండి ఇవాళ మీ చిత్తలూరి టాక్స్లో భాగంగా నా టాక్ ఇదే. మరి నచ్చినట్లయితే నా ఈ చిత్తలూరి టాక్స్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు కూడా ప్రతి అంశం మీద పోయిటరీతో, సోషల్ ఇష్యూస్ మీద మంచి మంచి టాక్స్తో మీ ముందుకు నేను ఇక రెగ్యులర్గా చేస్తుంటాను వీడియోస్. తప్పకుండా నన్ను ఆదరిస్తారని మరోసారి మీకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు అందజేస్తూ I take leave. Don't forget to support me. I want your support. Love you all. Me, Chittaluri.